హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం పీటీ సార్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే హిప్ హాప్ ఆది అండ్ కాశ్మీరా పర్దేశీ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో అనికా సురేంద్రన్ కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఇది ఒక తమిళ్ మూవీ విత్ సబ్ టైటిల్స్ మాత్రమే ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంది. మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఆది ఒక స్కూల్లోని పీటీ మాస్టర్గా వర్క్ చేస్తారు. అదే ప్లేస్లోని కాశ్మీరా పర్దేశీ కూడా టీచర్గా వర్క్ చేస్తారు. సో వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటారు. అదే టైంలో వీళ్ళ ఇంటి దగ్గర ఆది వాళ్ళ ఇంటి దగ్గర అనిక నైబర్ అనమాట. బట్ తనకి ఒక చిన్న ఇష్యూ వస్తుంది. ఆ చిన్నది కాస్త కొంచెం పెద్దదవుతుంది. సో ఆ ఇష్యూ ఏంటి, దాన్ని వీళ్ళు ఎలా డీల్ చేశారు అన్నదే మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకు ఫస్ట్ హాఫ్ టేక్ ఆఫ్ అయిన విధానం చాలా బాగా నచ్చింది. మెయిన్గా స్కూల్లోని మనం చిన్నప్పుడు పీటీ మాస్టర్తో ఎలా ఉంటాము అండ్ ఎలా మనము స్ట్రగుల్ చేస్తాము, మ్యాథ్స్ టీచర్ మన క్లాస్ తీసుకోకుండా పీటీ క్లాస్కి ఎలా వెళ్ళి ఎంజాయ్ చేస్తాము, అలాంటివన్నీ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ కూడా నాకు ఫస్ట్ 15 to 20 minutes అవి చూపించారు. నాకు అది బాగా నచ్చింది. అండ్ అందులో ఒక కిడ్ని కూడా చూపిస్తారు. అది కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఫస్ట్ హాఫ్ టేక్ ఆఫ్ అయిన విధానము చాలా బాగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ కొంచెం సోషల్ మెసేజ్ ఓరియంటెడ్గా మూవీ ముందుకు వెళ్ళింది. మెయిన్గా కోర్ట్ రూమ్ డ్రామా అన్నది మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. అది కూడా పెద్ద హెవీ డ్రామాగా నాకు కనిపించలేదు. బట్ స్టిల్ ఓకే. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే ఫస్ట్ హాఫ్ ఎక్కువ ఎంగేజింగ్గా అండ్ ఫన్ కూడా ఉండడం వల్ల నాకు ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపించింది. ఇలా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మెయిన్ కాస్ట్ అయినా ఆది బాగానే చేశారు. బట్ కొంచెం ఆ సెంటిమెంట్ అలాంటి సీన్స్లోని అంతగా యాక్టింగ్ అన్నది కనిపించలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనిపించింది. కాశ్మీరా పర్దేశీకి కూడా పెద్దగా రోల్ అన్నది లేదు. జస్ట్ నార్మల్గా డాలీ కైండ్ ఆఫ్ రోల్స్ ఏవైతే ఉంటాయో ఆ టైప్ ఆఫ్ రోల్. అండ్ తను కూడా బాగా చేశారు. అలానే ఇందులో అనికా సురేంద్రనే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. ఎందుకంటే తన చుట్టూ స్టోరీ అన్న తిరుగుతూ ఉంటుంది. అండ్ తను చాలా బాగా చేశారు. ఆబ్వియస్లీ తన యాక్టింగ్ బాగుంటుంది, తను బాగా చేశారు. అండ్ అలానే ఇందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ప్రభు కానీ అండ్ ప్రశాంత్ తెలుసు కదా మన హీరో ప్రశాంత్, ఆయన ఫాదర్ ఒక ఆయన ఉంటారు ఆయన. అండ్ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ చాలా బాగా చేశారు. దీనిలో పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ స్టోరీ లైన్ అని చెప్తాను. ఎందుకంటే స్టార్ట్ అయిన విధానం నుంచి తీసుకెళ్ళిన విధానం వరకు బాగానే ఉంది. బట్ నెగిటివ్ ఏంటి అంటే కూడా నేను స్టోరీ లైన్ అనేది చెప్తాను. ఎందుకంటే సరిగ్గా హ్యాండిల్ చేయలేదేమో సెకండ్ హాఫ్లో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ హ్యాండిల్ చేసే విధానం కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ మనకి సెకండ్ హాఫ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్టోరీ అక్కడే నుండి అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళలేదన్నమాట. సో నాకు అక్కడే అనిపించింది ఇది బాగా డౌన్ అయ్యింది మూవీ అని. అండ్ కోర్ట్ రూమ్ డ్రామా అంటే యూజువల్లీ ఎంత చిన్న మూవీ అయినా సరే కోర్ట్ రూమ్ అనగానే మనకి ఆ డ్రామా బాగుంటుందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ మూవీలో అదే పెద్ద నెగిటివ్ అయ్యింది. ఆ కోర్టులో ఏదైతే సీన్స్ ఉంటాయో ఒక 4-5 సీన్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలా చప్పగా వెళ్ళినట్టు అనిపించాయి అనమాట. ఇప్పుడు వాదన ప్రతివాదన ఇలా అన్నీ చూపిస్తారు కదా. సో అలాంటివి ఏమీ లేకుండా జస్ట్ ప్లెయిన్గా ఏదో వెళ్ళినట్టు అనిపించింది. దానికి ఉన్న రీసెంట్ క్లైమాక్స్లో ఏదైతే చూపిస్తున్నారో అది ఓకే, పర్ఫెక్ట్. బట్ స్టిల్ అది ఇంకొంచెం బెటర్గా రాయాల్సిందేమో. దానివల్ల నాకు సెకండ్ హాఫ్ బాగా డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది. నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ 20 minutesలో చెప్పాను కదా, ఒక అబ్బాయి ఉంటాడు, వాడేమో ప్రతిసారి టీచర్కి ఐ లవ్ యూ చెప్పడం ఇలాంటివన్నీ చిలిపిగా చేస్తారు కదా పిల్లలు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే చాలా ఫన్గా ఉందన్నమాట ఆ ఫస్ట్ 10 to 15 minutes. అండ్ మెయిన్గా తను ఎవరైతే ఆ బాబు వస్తాడో అక్కడ బాగుంది. అలానే ఒక పీటీ స్పోర్ట్స్ డే అవుతుంది కదా, ఓకే ఆ స్పోర్ట్స్ డే అవితే నా పేరే మీరు నన్ను రెస్పెక్ట్తో పిలవసం లేదు, మీరు ఎలా కాస్త అలా పిలవచ్చు అని చెప్పి ఒక టీచర్ అంటారు అనమాట. దానికి రిలేటెడ్గా సీన్స్ ఉంటాయి. నాకైతే భలే ఫన్ అనిపించింది అక్కడ. నాకు అదే మెయిన్గా ఈ మూవీ ఓకే బాగానే ఉంటుందేమో అన్న ఫీలింగ్లోకి తీసుకెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే ఆ ఫస్ట్ 5-10 minutes ఏదైతే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారో అదే అనమాట. సో ఆ ప్లాట్ పాయింట్ నాకు బాగా నచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయికి ఎప్పుడైనా
ఏమంటారు ఫిజికల్ అబ్యూస్ కానీ ఇలా ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, యూజువల్లీ కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులకి. ఓకే, సొసైటీ అర్థం చేసుకోవట్లేదు, ఫ్యామిలీ అర్థం చేసుకోవట్లేదు, అమ్మాయి వేసుకున్న డ్రెస్ వీటి మీదే వాళ్ళ ఫోకస్ ఉంటుంది తప్పించి అవతల వాళ్ళు తప్పు చేశారన్న ఫీలింగ్ ఎవరికి కలగట్లేదు. అండ్ మెయిన్గా విక్టిమ్గా చూడాల్సిన వాళ్ళనే దోషిగా అంటారు కదా, కల్ప్రిట్గా చూస్తున్నారు అని. సో ఆ కాన్సెప్ట్ ఈ మూవీ మొత్తం చూపించడానికి ట్రై చేశారు. అండ్ ఇందులో సెకండ్ హాఫ్లో ఇంకొకటి ఏంటంటే, ఒక దగ్గర యాక్చువల్లీ సైబర్ కేస్ పెట్టాలి డెఫినెట్లీ, అలాంటి కేస్ పెట్టాల్సిన దగ్గర కూడా ఆ పాయింట్ని అసలు పట్టించుకోలేదు. నాకు అది నచ్చలేదు ఆ విషయము. ఎప్పుడైనా ఒకరు మనల్ని అబ్యూస్ చేసిన వీడియో ఆర్ ఏదైనా మనకి రిలేటెడ్ కాందో లేకపోతే మనము దానివల్ల బాధపడుతున్నామని అలాంటి వీడియో ఎప్పుడైనా రిలీజ్ చేసినప్పుడు సైబర్ క్రైమ్లోకి మనం రిపోర్ట్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అలాగా ముందుకు వెళ్తూ ఉంటుంది మూవీ మొత్తం. సో అది నాకు నచ్చలేదు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే, మనకి టువర్డ్స్ క్లైమాక్స్ వస్తుంది కదా కోర్ట్ రూమ్లోని, ఇప్పుడు ఒకరు చనిపోతే వాటి వెనకాల ఇన్వెస్టిగేషన్ అన్నది పర్ఫెక్ట్గా చేస్తారు. కనీసం అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎవరైతే వీడియో అప్లోడ్ చేశారో ఆ 4 మెంబర్స్ అది కూడా చూపించలేదు. సో నాకు చాలా లూప్ హోల్స్ అనిపించాయి. సెకండ్ హాఫ్ మాత్రమే బాగా లూప్ హోల్స్ అనిపించాయి. సో అక్కడ మాత్రం డెఫినెట్లీ ఈ మూవీ డౌన్ అయ్యింది. మెసేజ్ చెప్పాలనుకున్నారు అది ఓకే, బట్ ఇంకా ప్రాపర్గా చెప్పొచ్చు. ఆ ప్రాపర్గా చెప్పలేకపోయారని నేను అనుకున్నాను. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫన్తో స్టార్ట్ అయ్యి ఒక సోషల్ మెసేజ్ వరకు తీసుకెళ్ళాలనుకున్నారు. మధ్యలో కొంచెం ఎమోషనల్గా మనం అవ్వడానికి కొన్ని సీన్స్ కూడా పెట్టారు, రిలేటెడ్ సీన్స్ కూడా పెట్టారు. అండ్ కొన్ని నిజాలు ఉన్నాయి. అండ్ హౌ సొసైటీ ఎలా డీల్ చేయాలి అండ్ మన ఫ్యామిలీ ఎలా సపోర్ట్ ఇవ్వాలి, మెయిన్గా ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ విక్టిమ్లా చూడాలి, కల్ప్రిట్లా చూడకూడదు అన్న స్ట్రాంగ్ మెసేజ్ ఈ మూవీలో ఉంది. సో డెఫినెట్లీ చూడాలనుకుంటే చూడండి, ట్రై చేయండి. అంత వర్స్ట్ అయితే కాదు. డెఫినెట్లీ వన్ టైం వాచ్. మీరు చూసినంతసేపు కూడా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మూవీ అయితే బాగుందనే చెప్పాలి. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఒరిజినల్ అయితే తమిళ్, బట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అవైలబుల్గా ఉంది. చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ అవుట్ టు బి హానెస్ట్ కంటెంట్.